హైదరాబాద్ విజయవాడ 8 వరుసల రహదారి ఫిబ్రవరిలో పనులు ప్రారంభం. పూర్తయితే 2 గంటల్లోనే విజయవాడకు పోతారట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి. మేము వరంగల్ పోవాలి సారు, ఇంకా ఉప్పల్ రోడ్డు బాగు చేయజరా. దసరాకి అయిపోద్దన్నావు, 4 రోజుల దసరా ఉంది. మరి ఈ దసరా కాదా నువ్వు చెప్పింది? ఏ దసరా? 2035 దసరానా లేకపోతే 45 దసరానా? ఏ దసరా? ఉప్పల్ రోడ్డు ఆ ఎలివేటెడ్ కారిడారు మొత్తం ఆ గాయత్రి కన్స్ట్రక్షన్ సుబ్బిరామిరెడ్డి దివాలా తీసిన అని చెప్పి వాడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. కెనరా బ్యాంక్ మనం చూసినాం కదా, 5,700 కోట్ల అప్పు మాఫీ చేసింది ఆ మేధావికి, ఆ మోతవారికి. సరే అది పక్కన పెడితే మరి ఆయన తప్పుకున్నాడు, కొత్తవాడికి ఎవరికన్నా ఇచ్చి ఇది కంప్లీట్ చేయాలి కదా. పోయిన గవర్నమెంట్ పక్కన పెట్టింది, మీరు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఆ రోడ్డు అతి గతి లేదు, నరకం చూస్తున్నారు. దాదాపు 7 కిలోమీటర్ల రహదారి ఆ ఎలివేటెడ్ కారిడారు 8 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు లేదు. మొన్న 8వ మాసికం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంటుండినా హైదరాబాద్ విజయవాడ 8 వరుసల రహదారి చేస్తాడు. ఈ రహదారి చేయరాజరా. హైదరాబాద్ తర్వాత వరంగల్ అంటున్నాం మనం, అంత పెద్ద నగరము. మరి రెండింటిని కలిపే నగరానికే దిక్కు లేదు కదా, ఆ రోడ్డుకే దిక్కు లేదు కదా. హైదరాబాద్ విజయవాడ 8 వరుసల రహదారి ఫిబ్రవరిలో పనులు ప్రారంభం. పూర్తయితే 2 గంటల్లోనే విజయవాడకు పోతారట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి. మేము వరంగల్ పోవాలి సారు, ఇంకా ఉప్పల్ రోడ్డు బాగు చేయజరా. దసరాకి అయిపోద్దన్నావు, 4 రోజుల దసరా ఉంది. మరి ఈ దసరా కాదా నువ్వు చెప్పింది? ఏ దసరా? 2035 దసరానా లేకపోతే 45 దసరానా? ఏ దసరా? ఉప్పల్ రోడ్డు ఆ ఎలివేటెడ్ కారిడారు మొత్తం ఆ గాయత్రి కన్స్ట్రక్షన్ సుబ్బిరామిరెడ్డి దివాలా తీసిన అని చెప్పి వాడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. కెనరా బ్యాంక్ మనం చూసినాం కదా, 5,700 కోట్ల అప్పు మాఫీ చేసింది ఆ మేధావికి, ఆ మోతవారికి. సరే అది పక్కన పెడితే మరి ఆయన తప్పుకున్నాడు, కొత్తవాడికి ఎవరికన్నా ఇచ్చి ఇది కంప్లీట్ చేయాలి కదా. పోయిన గవర్నమెంట్ పక్కన పెట్టింది, మీరు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఆ రోడ్డు అతి గతి లేదు, నరకం చూస్తున్నారు. దాదాపు 7 కిలోమీటర్ల రహదారి ఆ ఎలివేటెడ్ కారిడారు 8 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు లేదు. మొన్న 8వ మాసికం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంటుండినా హైదరాబాద్ విజయవాడ 8 వరుసల రహదారి చేస్తాడు. ఈ రహదారి చేయరాజరా. హైదరాబాద్ తర్వాత వరంగల్ అంటున్నాం మనం, అంత పెద్ద నగరము. మరి రెండింటిని కలిపే నగరానికే దిక్కు లేదు కదా, ఆ రోడ్డుకే దిక్కు లేదు కదా.